క్యామమైల్ టీ. ఇది నైట్ టైం తాగితే పీస్ఫుల్గా నిద్ర వస్తుంది. సో నేను ఇవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా, డైలీ తాగడానికి కాఫీ. ఇది బాదం జిగురు అని, ఇది చాలా హెల్తీ. ఇది నానపెట్టుకొని మార్నింగే తాగేయడం, నైట్ నానపెట్టి మార్నింగ్ తాగేయడమే. ప్రస్తుతం 2 monthsకి అయితే వస్తాయి ఈ కాఫీ ప్యాకెట్లు. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్రస్తుతం ఈ హాస్టల్లోని. కాఫీ నేను తెచ్చుకున్నదే, సాచెట్స్ దీంట్లో కలుపుకొని తాగడమే హాట్ వాటర్లోని షుగర్ వేసుకొని. రోజు ఇది మ్యాక్సిమం పారేజ్ చేసింది. మిల్క్లోని ఓట్స్ లేదా గ్రెయిన్స్ బాయిల్ చేస్తారనమాట. బాయిల్ చేసి తినగా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో మ్యాక్సిమం నేను ఇక్కడే హాస్టల్లోనే తినేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే. గుడ్ మార్నింగ్. ఇవాళ చలికి భయపడి నిన్న మంచులో కొట్టుకుపోయాక ఇవాళ అక్కడికి వెళ్ళబుద్ధి వేయట్లేదు. ఏంది తేడాగా చూస్తున్నాడు. ఇవాళ రైస్ ఇంకా పొటాటో ఫ్రై వండుకుందాం అని ఫిక్స్ అయ్యా. నిన్న ఇవాళ జస్ట్ వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకొని, నిన్న తెచ్చినవి సరిపోలేదు, వెజిటేబుల్స్ తెచ్చుకొని వండుకుంటా. అండ్ నేను రోజు కూడా ఏం చేస్తాను, యూజువల్గా ఒక్కదాన్ని ఉంటే మీకు అనిపిస్తుంది కదా ఏం చేస్తుంది ఇది అని. నన్ను చూపిస్తా, మరి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందో లేదో తెలీదు, బట్ అలా ఉంటే తక్కువలో అయిపోతుంది. సో కొంతమందికి యూజ్ అవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్, అందుకే చేద్దాం అనుకుంటున్నా. సూపర్ మార్కెట్ దగ్గరలోనే ఉంది హాస్టల్కి, జస్ట్ ఒక 5 minutes వాకింగ్. చాలామంది కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఇంకా వీడియోలు తీసుకోవడమేనా నీ పని, ట్రావెలింగ్ అంటే అదేనా, ట్రావెలింగ్ అంటే మీరు వీడియోలు తీసుకుంటారా. 24 hours మహా అయితే 30 minutes రికార్డ్ చేస్తాం. ఆ 30 minutesలో మెయిన్ పాయింట్స్ ఏవో రికార్డ్ చేస్తాం. ఆ 30 minutesలో మళ్ళీ 20 minutes దాంట్లో 5-10 minutes స్ట్రిమ్ చేసి 20 minutes మీకు పెడతాం. మిగిలిన ట్రావెలర్స్ గురించి నాకు తెలియదు, కానీ నేనైతే అదే చేస్తా. అలా కెమెరా పట్టుకుని ప్రతిదీ తీసుకుంటే గలీజ్ ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళు కూడా బోర్ కొడుతుంది. కాకపోతే నాతో ఇంకెవరు ట్రావెల్ చేయలేరు ప్రతిదీ వీడియో తీస్తా అంటే. రోడ్డు దాటడం మాత్రం ఇక్కడ చాలా ఈజీగా ఉంది. మన ఇండియాలో కూడా ఇలాంటి సిగ్నల్ పెట్టేస్తే బాగుంది. మరి ఏవైనా ప్లేసెస్లో ఉన్నాయేమో, ఉంటాయి కానీ మన వాళ్ళు పాటించరుగా, జనంలోనే ప్రాబ్లం. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ బలవంతంగా నీళ్ళు తాగించలేం కదా, అలా తయారైంది మన కంట్రీ. చాలా చిన్న దేశం ఇది కూడా ఇంత డెవలప్గా ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పాపం మన వాళ్ళు ఎంత ట్రై చేసినా మనం మాత్రం కోఆపరేట్ చెయ్యం. ఇక్కడ కూడా రోడ్డు దాటుతుంటే వాళ్ళు ఆగిపోతున్నారు. బై మిస్టేక్ మనం రోడ్డు దాటినా మన వాళ్ళు అయితే గుద్దికి వెళ్ళిపోతారు. కంపారిజన్ అని కాదు, కానీ మన దగ్గర ఉండాల్సిన పాజిటివిటీస్ మన దగ్గర ఉన్నాయి. అదో ఫ్రీడమ్ ఎవరి కోసం ఆగనవసరం లేదు. నేను మాత్రం ఆగుతానా ఏంటి ఇండియాకి వచ్చి, రోడ్డు మా బాబు కట్టించినట్టు వెళ్తాను. ఇదే సూపర్ మార్కెట్ పక్కనే, జస్ట్ 5 minutes వాక్. వీళ్ళు చలికి 2 levels ఓపెనింగ్ పెడతారు. ఫస్ట్ లెవెల్లోని హీటర్ వేసి సెకండ్ లెవెల్లో ఎంట్రీ. బుడ్డోళ్ళు మాత్రం భలే ఉన్నారబ్బా. వీళ్ళ దగ్గర బుడ్డి బాదం ఉంది, చిన్ని బాదం ఇవే. పొటాటోస్ తీసుకుంటున్నాను.
అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ప్రకారం తీసుకోవడమే. 4 పొటాటో ఇంకా ఆనియన్ వద్దులే. లెమన్ పెద్దవన్నీ హిమాలయాస్లో, చిన్న లెమన్ కూడా ఉంది. ఇదే మనకు 2 రోజులు వచ్చి. నా మొహం కింద నుంచి పై వరకు చూసి ఇప్పుడు ఒక లెమను తీసుకెళ్తే. ఇక్కడ మన దగ్గర దొరికిన ఉల్లిపాయలు దొరకవు, ఇవే దొరుకుతాయి. తెల్ల ఉల్లిపాయలు 2 తీసుకుంటే బోల్డ్. అన్నీ మెత్తగా ఉన్నాయి. పాపం వీళ్ళకి వెజిటేబుల్స్ దొరకవేమో. అన్నీ మెత్తగా ఉన్నాయి. మేబీ ఉల్లిపాయ మెత్తగా ఉంటుందేమో. అన్నీ 2 తీసుకుంటున్నాను. మన ఇండియాలో ఇది కూడా పెట్టేస్తే బెటర్, కానీ మనం మెయిన్గాని మన నేటివ్ లాంగ్వేజ్ కాకుండా ఇంగ్లీష్ వాడడం వల్ల ఒక్క నిమ్మకాయ చూసి తుల్లిపోతాడు వీడు. ఇప్పుడు ఒకటే ఒక్క నిమ్మకాయ, ఎవరు ఇది ఇంత టాలెంటెడ్ ఉంది అనుకుంటాడు. ఏంది ఆ నిమ్మకాయ అక్కడ కనిపించట్లేదు. ఇది 78 నిమ్మకాయ నెంబర్ ఎంత? 31. ఒక్క నిమ్మకాయ. ఇది ఈజీగా ఉంది బాగా. ఎందుకు మంది ఆల్మోస్ట్ అయిపోయింది. మన దగ్గర పాలకూర ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు బోల్డ్ ఇచ్చేస్తుంది. జింజర్ ఇది అల్లం ఎలాగుంది తెలుసా? వైల్డ్ అల్లంలా ఉంది. అది కూరలాగే ఉంది. ఇది గూగుల్ లెన్స్లో ఫోటో అప్లోడ్ చేస్తే అదేంటో వచ్చింది లాంగ్వేజ్. ట్రాన్స్లేట్ నొక్కితే గ్రీన్ సోమల్ అంట. అంటే బాగుంది. ఏంటి కైమానా? బీట్ కైమా ఏమో. బాబోయ్ ఎప్పుడు చేపలో ఎండిపోయి పడింది. స్పినాచ్లో బటర్ వేసుకొని గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంతకీ అది స్పినాచో కాదో. బటర్ ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి. చీజ్ అనుకుంటా, క్రీమ్ అనుకుంటా. ఇది కూడా చీజ్ క్రీమ్ అంట. ఇంక వేరే ఆప్షన్ లేదు, బటర్ లేదు. ఆ నిమ్మకాయ అయితే ఇబ్బంది దొబ్బేమన్నది. అదేం చెప్పిందో అర్థం కాలేదు. ఏంది ఇది తప్పు రావట్లేదు. మన ఎనర్జీ సరిపోవట్లేదు, తినలేదు కదా. మధ్యాహ్నం 2 అయ్యింది. నేను ఇంకా తిరుగుతున్నా. అమ్మో ఇదేంటి ఎంత హెవీగా ఉంది, ఎక్కువ కొనేసాను. ఇంతకీ పాలకూర క్రీమ్ చీజ్ కొన్నా బటర్ లేకుండా యాక్చువల్లీ బాగోదు. మరి అక్కడెక్కడ బటర్ అయితే కనిపించలేదు.
బట్టర్ ఒకటి దొరుకుంటే బాగుండు. కామెడీ ఏంటంటే ఇంతకీ అది పాలకూర కాదు, మరి మనకి తెలీదు. స్పినాచ్ అని అనుకుంటున్నా, అది స్పినాచో కాదో నాకు తెలీదు. ఇంతకీ పాలకూరని స్పినాచ్ అంటారా లేకపోతే తోటకూరని స్పినాచ్ అంటారా? చిన్నప్పుడు పప్పాయి షో ఎక్కువ చూసేదాన్ని. మంచి ఫుడ్ తినాలనిపిస్తుంది యాక్చువల్లీ. బేసికలీ ఆ చికెన్ తీసుకుందాం అనుకున్నాను కానీ నేను ఫ్రోజన్ చికెన్ అలాంటివి బాగోవు. మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు కొట్టిన చికెన్ అయితేనే బాగుంటుంది. ఫిష్ కూడా డైరెక్ట్ ఫ్రెష్ ఫిష్ అయితేనే బాగుంటుంది. అంతగా ఆకలేస్తే తప్ప నేను ఆ చెత్త తిన్ను. ఇలా పాటలు పాడుకొని వెళ్తే రూమ్కి వెళ్ళే లోపు మనం డబ్బులు సంపాదించవచ్చు. వెజిటేబుల్స్కి 2000 అయింది, అంటే 400 రూపాయలు. మధ్యాహ్నం అయిపోద్ది, డిన్నర్ అయిపోతుంది. అది కాకుండా దాంట్లో చాక్లెట్ ఉంది. అది కాకుండా రైస్ 2-3 డేస్, నాకు 3 days or 4 days వస్తుంది. పొటాటోస్ కూడా ఇంకొకసారికి వస్తాయి, 2 times వస్తాయి. సో హాస్టల్లో గిన్నెలు అయితే ఇస్తారు కానీ దీని మీద వండుకోలే, చాలా టైం పట్టేస్తుంది. గిన్నెలు అవన్నీ ఉంటాయి. ఇది ఉడికిద్దో లేదో, ఇది నిజంగా మనకు ఆటా బియ్యం లాగా ఉన్నాయి కానీ 150 రూపాయలు తీసుకున్నాడు కేజీ, చాలా ఎక్కువ. జస్ట్ ఈ 3 వేసి ఫ్రై చేసి రైస్లో వేసుకొని తినేయడమే. ఎంతకి ఇది రైసా బార్లీ అని డౌట్ వస్తుంది నాకు. రెండు పొటాటోలు సరిపోతాయి నాకు. ఏదో పెద్ద తినేసింది అలా 3 వేసాను. పడేద్దాం. ఇది ఎగ్ ఆమ్లెట్ వేసా, స్టీల్ పెనం కదా రావట్లేదని చెప్పి బుర్జీ చేసేసా. ఫుడ్ అయితే బాగుంది. మనం చేసుకుంది ఎలాగుందో మనకు నచ్చుతుంది. నిన్న పాకిస్తానీ ఒక ఆయన పరిచయం అయ్యారు ఇక్కడ. పెద్దాయన, కొంచెం మరీ పెద్దాయన కాదు. ఆయన బిర్యానీ చేశారు అనమాట. తినమంటే సిగ్గు లేకుండా తినేసా. చాలా బాగుంది. ఇంటి దగ్గర నుంచి అన్ని మోసుకొచ్చాడంటే మసాలాలు అవన్నీ. నేను తర్వాత పాకిస్తాన్ వస్తా అని చెప్పా. నేను ఉన్నటి వరకు పాకిస్తాన్లో ఓన్లీ ముస్లిమ్స్ ఉంటారేమో అనుకున్నాం. అంటే నేను అంత న్యూస్ అవన్నీ చూడను అండి. అక్కడ హిందూస్, సిఖ్స్ అన్ని క్యాస్ట్లు ఉంటాయంట. నేను ఆల్మోస్ట్ ఇలా ప్రతి కంట్రీలోని చేస్తా, డైలీ వీడియోస్ తీయను. కానీ ఇవాళ ఎందుకో అది కూడా తీయాలనిపించింది. హాస్టల్లోని ఉండి చాలా సంవత్సరాలు అయింది కదా. ఇంతకుముందు నేను ఆల్మోస్ట్ 7 years 8 years హాస్టల్లోనే ఉన్నా. హాస్టల్ లైఫ్ బాగుంటుంది. ఇది చీజో కాదో తెలీదు. పాలకూర దీంట్లో వేసుకొని తినేస్తా. పాప నిన్న నేను చేసిన వంటకి వీళ్ళందరూ ఫుల్ దగ్గి మొత్తం అన్నీ ఇప్పేశారు. విండోస్ అన్నీ ఇప్పేసి కూర్చున్నారు. ఇది పాలకూర, ఇది గుడ్డు. చూడడానికి అయితే బాగుంది. బటర్ దొరికితే బాగుంది. నాకు బటర్తో తినడం అలవాటు.
పాలకూరలో సాల్టెడ్ మర్చిపోయా, కానీ బాగానే ఉంది. పాలకూర ఇలా తింటే హెల్త్కి చాలా మంచిది. సో అది నా ఫుడ్. ఇవాళ పీస్ఫుల్గా ఎంజాయ్ చేశా. అమ్మో బయట గట్టిగా ఉంది చలి. ఇవాళ అయితే పీస్ఫుల్గా ఎంజాయ్ చేశా. పాపం మన ఇండియన్స్ ఏంటో నాకు అర్థం కాదు కానీ, సో ఇవాళ నా డే అలా గడిచింది. మీ అందరికీ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు లైట్గా అలా తీసుకొని తినొచ్చు అనమాట. లైట్గా అలా చేసుకొని తినొచ్చు అనమాట ఫుడ్ అయితే ట్రావెల్లోని. జస్ట్ మీకు హెల్దీ ఉంటుంది, సిక్ అవ్వరు, ప్లస్ పొట్ట నిండుతుంది, డబ్బులు మిగులుతాయి, హెల్దీ, సిక్ కూడా అవ్వరు. నేను చూపించానుగా, నేర్చుకున్నారా నా వంటలు, పిచ్చి వంటలు. సరే బాయ్, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.